నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు చేస్తామని హామీ. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడులో కొంతకాలంగా వివాదాలకు కేంద్ర బిందువైన రామాలయ పునర్నిర్మాణ పనులకు ఆదివారం ఉదయం శంకుస్థాపన జరిగింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య వేలాది మంది భక్తుల సమక్షంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఆయన అర్ధాంగి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 7:14 నిర్ణయించిన ముహూర్తానికి శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి కొందరు కోర్టుకు వెళ్లారని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కృష్ణశిలతో సుమారు 800 ఏళ్లు చెక్కు చెదరని విధంగా ఆలయాన్ని నిర్మిస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. మార్చి నెల 8వ తారీఖు నాడు ఇదే ప్రదేశంలో ఒక సంకల్పం అనుకున్నాం. ఆ అనుకున్న తర్వాత పెద్దలు వేణుగోపాలరాజు గారితో వారితో పాటు రామ భక్తులు మరికొంతమందితో సమావేశం మీరు ఒక మంచి ముహూర్తం పెట్టండి. ఆ ముహూర్త బలంతో మనం నిర్విఘ్నంగా ముందుకు వెళ్దాము అంటే వేణుగోపాలరాజు గారు 45 రోజుల క్రితం వీరితో మాట్లాడి, విజయనగరం గొప్ప ఉద్దండ పండితులు వీరు, వారితో మాట్లాడి ఈ మే 3వ తారీఖు 7:14 నిర్ణయించడం జరిగింది. ఒకవేళ అది కాకపోతే అని వేరే ముహూర్తం అంటే అక్కర్లేదు, అదే ముహూర్తానికి చేద్దాం. ఎంతమంది మారించే సమాహాలు ఎన్నిసార్లు జడవాటి కోర్టుకెళ్ళినప్పటికీ శ్రీరాముని అండతో మన సీనియర్ న్యాయవాది ఆయన స్వచ్ఛందంగా నేను రామభక్తున్నే రాము గారు అని రవిప్రసాద్ గారు వారే ముందుకొచ్చి మన శ్రీరాముని తరఫున ఆయన వాదనలు వినిపించి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా శంకుస్థాపన కార్యక్రమం, అందరూ ఎన్నో శంకుస్థాపనలు చూస్తుంటారు, కానీ ఇంత సశాస్త్రీయంగా శంఖువుతో జరిగిన శంకుస్థాపన చాలా అరుదుగా చూస్తాం. ఇంకా జనవరికి మళ్ళీ ఏదో తెల్ల కేసులు వేసుకుంటానంటున్నారు, ఏమీ పర్వాలేదు. మనకి రాముడి ఈ కార్యక్రమం జరుగుతుంది. పెద్దలు ప్రముఖ స్థపతి శివనాగరెడ్డి గారు ఆయన ఎన్నో దేవాలయాలు ఆయన ఆధ్వర్యంలో నిర్మించారు. ఆయన ముఖ్య అనుచరుడు శిష్యుడైన సుధాకర్ సింగ్ మన ప్రాంతం మనిషి, మన నర్సాపురం పార్లమెంటు నివాసి. వారి చేతుల మీదుగా పూర్తి కృష్ణశిలతో
కనీసం 8 శతాబ్దాలు నిలబడి ఉండేలా ఈ దేవాలయానికి రూపకల్పన అవిధంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి విచ్చేసి ఆశీర్వదించిన మా చిన్నాన్నగారు బాపిరాజు గారికి, అలాగే ఎప్పుడు నన్ను వెన్నంటి ప్రోత్సహించే, నేను వయసులో పెద్ద ఆయన అయినప్పటికీ కూడా అన్నలా భావించే మా కామినేని శ్రీనివాస్ గారికి, ఇంకా ఇక్కడికి విచ్చేసిన అందరికీ, ఆకవీళ్ళు ఎందరో ఉన్నారు, ప్రసాద్ గారు, ఉమా, చెప్పాలంటే పేర్లు గణపతి, సాయి, అలా ఎందరో ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు అని కాదు, అందరికీ కూడా, అలాగే ముఖ్యంగా జిల్లా యంత్రాంగానికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, అలాగే పోలీస్ శాఖ అందరికీ, లోకల్ మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ, వీళ్ళందరి మీద కూడా వారి డ్యూటీ వారు చేసినందుకు చేసేస్తానని కూడా చెప్పారు. ఏమీ పర్వాలేదు, వారి విద్యుక్త ధర్మం వారు నిర్వహించారు. మరి వారి ధర్మం, వారి డ్యూటీ వారు చేసినందుకు కూడా మరి కొందరికి మరి అసహనంగా ఉంటే అందరికీ కూడా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. కానీ మా సహనపు హద్దుల్ని, మా హిందువుల సహనపు హద్దుల్ని దాటనివ్వద్దు. మా పరిధిలోనే మేము ఉంటాం, బలవంతంగా మా పరిధి దాటే ప్రయత్నం చెయ్యొద్దు అని చెప్పి ఆ కొందరికి కూడా పత్రికాముఖంగా సవినయంగా తెలియజేస్తూ, మనం చూస్తూ ఉండగా సహాయం చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు, కానీ తెర వెనుక సహాయం చేసిన వాళ్ళు ఇంకెందరో ఉంటారు. వారు లేకపోతే ఎంత అద్భుతంగా ఈ ఫంక్షన్ ఈరోజు జరగదు. వారి పేర్లు నేను ఇప్పుడు చెప్పడం భావ్యం కాదు కనుక, తెర వెనుక అదృశ్య శక్తిగా ఉండి ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి సహకరించిన ఆ అదృశ్య దేవుళ్ళ లాంటి మనుషులకు కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం సహాయ నిధి పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి భరోసాగా మారిందని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని తన కార్యాలయంలో 96 మందికి 38.53 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లబ్ది పొందిన ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వం చేసిన మేలు మర్చిపోకూడదని కోరారు. గత 22 నెలల్లో ఒక్క పాలకొల్లు నియోజకవర్గంలోనే 13 కోట్ల ఆర్థిక సహాయాన్ని సీఎం సహాయ నిధి ద్వారా అందించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ద్వారా 40,92,000 రూపాయలు ఈవేళ 97 మందికి చెక్కులు ఎల్ఓసీల రూపంలో అందజేయడం జరిగింది. అంటే దగ్గర 6 కోట్ల రూపాయలు ఈ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీకు ఇవ్వడం జరిగింది. వారం వారం తిరగకుండా 40, 50, 60, 70 లక్షల రూపాయలు వారం వారం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీకు చెక్కులు అందజేస్తున్నాము అని అంటే, ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక అక్షరాల మన పాలకొల్లు నియోజకవర్గంలోనే 13,06 లక్షల రూపాయలు ఇప్పటి వరకు మీకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు అందజేయడం జరిగింది. అంటే గతంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అసలు ఎవరైనా ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటే వాళ్ళకి బిల్లులు ఇచ్చి సీఎంఆర్ పంపించొద్దని డైరెక్ట్ జీవో కూడా ఇచ్చాడు. ఎందుకంటే మళ్ళీ మీరు బిల్లులు పట్టుకొచ్చి ఇస్తే మళ్ళీ డబ్బులు ఇవ్వాలని చెప్పి అసలు హాస్పిటల్నే ఆయన భయపెట్టాడు. ఎక్కడ కూడా మీరు బిల్లులు ఇచ్చి మళ్ళీ మా దగ్గరికి పంపించొద్దని. అంటే ఆలోచన చేయండి, ఎంత దుర్మార్గంగా రాక్షసత్వంగా ఆ రోజు పాలన ఉందో. కనీసం పేషెంట్లు మీ పట్ల కూడా కనికరం లేదు, మీ పట్ల కూడా మమకారం లేదు, మీ పట్ల కూడా సానుభూతి లేదు, మీ పట్ల కూడా కనీసం ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి మానవత్వం లేదు. కానీ ఈరోజు ఇన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికి అండగా నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు ఉండడం వల్ల ఈ రోజు ఈ రకంగా సీఎంఆర్ చెక్కులు పెద్ద ఎత్తున అందుతున్నాయి.
గ్రామ స్థాయిలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు పల్లెనిద్ర కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజబాబు చేపట్టారు. కొత్తపట్నం మండలంలోని కేపల్లిపాలెం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుతో కలిసి ఆయన గ్రామస్తులతో సమావేశమయ్యారు. బ్రిడ్జిల నిర్మాణం, రోడ్డు భద్రత, మత్స్యకారులకు ఉపాధి, ఫిషింగ్ హార్బర్, బస్సు సదుపాయాలు, ఇళ్ల స్థలాలు వంటి పలు సమస్యలను గ్రామస్తులు ప్రస్తావించగా వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వం పట్ల సానుకూలత అనేది ఉండాలి అనేది ముఖ్య ఉద్దేశంగా ప్రజా సమస్యల్ని ప్రధానమైనటువంటి అంశంగా తీసుకోవడం అనేది జరిగింది. ఇందులో భాగంగా ఆఫీసర్స్, లోకల్లో ఉన్నటువంటి సెక్రటరియట్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ మీ అర్జీలు తీసుకోవడం కానీ, లేదా వాట్సాప్లో మీరు మెసేజ్ పంపిన వెంటనే దానికి రెస్పాన్స్ వచ్చేటువంటి సిస్టమ్ అయితేనేమి, అదేవిధంగా ప్రతి సోమవారం కూడా అటు కలెక్టర్, ఎస్పీ, ఆల్ ఆఫీసర్స్ అందరూ కూడా మన కలెక్టరేట్లో ఉండి ప్రజల యొక్క సమస్యలని స్వీకరించి వాటిని పరిష్కరించడం అయితేనేమి, తర్వాత ప్రతి సమస్యకి కూడా ఇన్ని రోజుల్లో అది పరిష్కరించాలని సమయం నిర్ణయించడంలోనేమి, ఎన్ని పద్ధతులు అయితే ఉన్నాయో అన్ని పద్ధతులను కూడా ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసి ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించి ప్రభుత్వం పట్ల ఒక సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ప్రజలలో క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ గ్రీవెన్సెస్ అన్ని కూడా అడ్రస్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే పల్లె నిద్ర అనేది కంపల్సరీ అనేది కలెక్టర్ల గారికి ఏదొక కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ప్రత్యక్షంగా చూస్తున్నాం. మన గౌరవ కలెక్టర్ గారు అయితే ఇక్కడ సమస్యలు అనేది చాలా చక్కగా వివరించారు. అందరూ కూడా గ్రామస్తులందరూ ఈ పల్లెపాలెం అనే దాన్ని మేమెందుకు ఉత్తమ పంచాయతీగా రాలేకపోతున్నాం అనేది బాధ చూపించారు. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి మీ ప్రయత్నం మీరు చేసి కలెక్టర్ గారు చెప్పినట్టుగా కూడా దానికి ముందుకెళ్లే కార్యక్రమం ఉందంటే మీకు ఎలిజిబిలిటీ రావాల్సిన అన్ని కూడా కార్యక్రమాలు మీరు ముందు చేసుకున్నట్లయితే మీకు రాబోయే రోజుల్లో ఉత్తమ పంచాయతీ అవార్డు కూడా మీకు వచ్చేదానికి ఎంతో వీలుంటుంది అనేది తెలుసుకుంటున్నాను. ఇక సోదరులు కొందరందరూ కూడా చదువుకోనున్నాం, ఈ ప్రాంతాల్లో ఉద్యోగాలు లేవు, మాకు స్కిల్ డెవలప్మెంట్ అని అంటే కలెక్టర్ గారు అయితే ప్రత్యేకంగా 4 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అనేది ప్రకాశం జిల్లాలో ప్రారంభం చేసేదానికి ఒక్కొక్క స్కిల్ డెవలప్మెంట్ అనేది దాదాపు 70 నుంచి 80 కోట్ల రూపాయలతో కూడా ఇవన్నీ రాబోయే రోజుల్లో ఈ ప్రణాళికలు కూడా జరగబోతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో చదువుకున్న వారికి వస్తుంది. ఆ తర్వాత ఉద్యోగాలు అనేది కూడా అవకాశాలు అనేది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా జరుగుతాయని మీకు అందరికీ కూడా నేను తెలుపుకుంటూ, చాలా మంది ఇక్కడి నుంచి గ్రీవెన్స్కి రాలేరు, లేకపోతే మీ దగ్గరికి వచ్చి ఆఫీసులకు వచ్చి మీ దగ్గరికి వచ్చి పని కావాలని చెప్పేసి అడిగే పరిస్థితులు కూడా ఉండవు. ఎందుకంటే మధ్యకారులు ఉండే గ్రామం ఇది. పొద్దున వేటకపోతే ఎప్పుడు వస్తావో తెలియదు, 2 రోజులు 3 రోజులు వేటలోనే ఉండేవాళ్ళు. ఎన్నో సమస్యలు ఉన్నా కూడా మీ దగ్గరికి వచ్చి చెప్పుకోలేని పరిస్థితులు చాలా ఉంటాయి పల్లెటూరులో కూడా. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మన అధికారే ఊరికి వచ్చినప్పుడు ఆ ఊర్లో అయితే ఒక ఫ్రెండ్లీ నేచర్లో అయ్యా మాకు ఇది రావటం లేదని చెప్పేసి చెప్పుకోవడానికి అయితే పూర్తి అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. ఏదైతే మనకి వస్తాయో అబ్జెక్షన్స్ వస్తాయో అబ్జెక్షన్స్ ఖచ్చితంగా కూడా మనకి ఇవాళ వచ్చింది రేపు అనేది కాకుండా దాంట్లో మనం మ్యాక్సిమం ఏం చేయగలుగుతాం అనేది మనం కొన్ని చేస్తే కొంతమందికి గ్రామాల్లో ఉపయోగాలు ఉంటాయి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.